హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ సాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నా ఫిష్ రూమ్ టూర్ అండ్ నా దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయి ట్యాంక్ది మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ అయితే బ్యాడ్ న్యూస్ చెప్పేసినాక తర్వాత గుడ్ న్యూస్ చెప్తాను. తర్వాత నా చేపల వీడియోస్ అని అంటే నా దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఏమేమి అప్డేట్స్ అవన్నీ చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చిన్నగానే ఉంటుంది, సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బ్యాడ్ న్యూస్ ఏమైందంటే మన ప్లాంట్ ట్యాంక్ అయితే మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోయింది, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. ఇవ్వండి, ఎలా అంటే వుడ్ నేను రాంగ్ వుడ్ అయితే యూజ్ చేస్తాను. ఆల్రెడీ అది ఖరాబ్ అయింది. బాయిల్ చేసి ఐరన్ పెట్టినా అది సక్సెస్ కాలేదు. సో వుడ్ అనేది మెల్ట్ అయిపోయి అంత ట్యాంక్ అంతా స్మెల్ వచ్చేసింది. సో వుడ్ అనేది మొత్తం లేచేసింది, అంతా వుడ్ అంతా ట్యాంక్ని అంతా ఖరాబ్ చేసింది. సో దీంట్లో ఉన్న ప్లాంట్స్ ఇప్పుడు దీంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ నా స్ట్రింప్ ట్యాంక్లోకి అయితే పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడ స్ట్రింప్ ట్యాంక్లో పెట్టాను. అండ్ శాండ్ లోపల అదంతా మంచిగానే ఉంది, దాని ఏం మంచిగానే ఉంది అంతా, దాని ఏం ఖరాబ్ కాలేదు. అండ్ ఇవ్వండి, ఇప్పుడైతే దీని ఒక ఏంజల్ ఫిష్ ఒకటే ఉంది. ఇవ్వండి, సో తొందరలో ఏదో ఒకటి మీ ట్యాంక్ దీని మీద కూడా అప్డేట్ వస్తుంది. ఏదైనా ఫిషెస్ యాడ్ చేసినా, ఈ ట్యాంక్ గురించి ఏమైనా చేసినా అని తొందరలో దీని వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సపరేట్ వీడియో పెడతాను, దీంట్లో ఏం ఫిష్ యాడ్ చేస్తున్నాను, లేకపోతే ప్లాంట్ ట్యాంక్ ఏదైనా వేరేది కానీ ఏదైనా యాడ్ చేసినా అని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి గుడ్ న్యూస్ చెప్తాను. ఇదిగోండి, ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే నా బీటా ట్యాంక్ సెటప్ ఇక్కడ. ఇదిగోండి, ఇది వచ్చేసి కబోర్డు చిన్నది, దాని మీద క్లాత్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను సొంతంగానే తయారు చేసుకున్నాను స్టాండ్, పీవీసీ పైప్తో స్టాండ్ తీసుకొని దానిలోకి వెళ్ళి వైర్ తీసుకొని ఇక్కడ లైట్ అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 10 watts లైట్, ఎల్ఈడి లైట్ ఇది. ఇదిగోండి, ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు వాడాను. సో ఇంట్లో ఉందని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. దీని మీద అక్వేరియం వస్తుంది. అండ్ దీని సెటప్ కానీ మొత్తం ప్లాంట్స్ గ్రోత్ కానీ ప్లాంట్స్ ఏమేమి తెచ్చుకుంటానో అన్నీ ఒక వీడియో అయితే ఉంటుంది దీంట్లో సపరేట్గా. ఇది వచ్చేసి బీటా ఫిష్ ట్యాంక్ సెటప్. ఇవ్వండి, ఇక్కడ ఇవన్నీ హైడ్ చేస్తాను, ఈ స్విచ్చెస్ కానీ. అండ్ ఇక్కడ CO2 సిస్టమ్ కూడా వస్తుంది, లైట్, ప్లాంట్స్ అండ్ అక్వేరియం సాయిల్ వాడతారు కదా, ఆ సాయిల్తోనైతే నేను ఈ ట్యాంక్ని అయితే సెటప్ చేస్తున్నాను. చిన్న ట్యాంకు. సో ప్లీజ్ ఈ వీడియో చూడడానికి కూడా నా ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి, ఇలా అయితే పెట్టుకున్నాను. దీని మొత్తం అప్డేట్ తొందరలో ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఈ స్ట్రింప్ ట్యాంక్ అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా స్ట్రింప్ ట్యాంక్. అండ్ ఇక్కడ వచ్చి ప్లాంట్ గ్రోత్ అయితే సూపర్ అయింది, అన్ని ప్లాంట్స్ అన్నీ గ్రో అయినాయి. ఇది చాలాసార్లు ట్రిమ్ చేశాను బ్యాలెన్స్ ఏరియా, అయినా అని పెరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి క్రిప్టోకాన్ ఉంది, ఇది గప్పి గ్రాస్, ఇక్కడ ఒకటి గ్రాస్ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి రీసెంట్గా యాడ్ చేశాను ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లాంట్స్ అయితే యాడ్ చేశాను. అండ్ అవి కూడా సెట్ అయిపోయినాయి. నేను యాడ్ చేసింది ఎస్టర్డేనే, నిన్ననే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ అండ్ ఇవన్నీ జావా మాస్ కూడా గ్రోత్ మస్తు అయింది. ఇవన్నీ వుడ్ మొత్తం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రోత్ అయితే స్టార్ట్ అయింది జావా మాస్ది. ఇవ్వండి, ఇక్కడంతా ఇవ్వండి. వెనకాల స్పాంజ్ ఫిల్టర్ యాడ్ చేసుకున్నాను దీంట్లో. ఇవన్నీ స్ట్రిమ్స్, ఇవన్నీ ఇక్కడ అవన్నీ అక్కడ వెనకాల కూడా ఉన్నాయి స్ట్రిమ్స్. ట్యాంక్ మొత్తం స్ట్రిమ్సే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ కూడా ఇవన్నీ స్ట్రిమ్స్, అన్నీ మొత్తం స్ట్రిమ్సే. అండ్ దీంట్లో వచ్చేసి ఒక బ్లాక్ గప్పి ఉంది అండ్ 7 నియాన్ టెట్రాస్ ఉన్నాయి. ఇవ్వండి, నియాన్ టెట్రాస్ ఇవి నా పాతవి. అండ్ రీసెంట్గా అయితే చిన్న నియాన్ టెట్రాస్ అయితే తెచ్చుకున్నాను. ఇవ్వండి, టోటల్గా 7 ఉన్నాయి నియాన్ టెట్రాస్. అండ్ ఇది వచ్చేసి ఈ ప్లాంట్ నెక్స్ట్ ఈ ట్యాంక్లో యూజ్ చేద్దామని ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇవన్నీ దీని గ్రోత్ ఇవంతా కటింగ్ చేసేసి ఈ ప్లాంట్స్ అంతా వాడుతాను దాంట్లో. అండ్ వెనకాల వాటర్ లిల్లీ కూడా మంచి గ్రోత్ అవుతుంది. ఇప్పుడైతే ఈ ప్లాంట్ ట్యాంక్ అయితే సెట్ అయింది. సో నెక్స్ట్ దీన్ని కూడా చేద్దాం, మళ్ళీ రీబిల్డ్ చేద్దాం దీన్ని మొత్తం. కొద్దిగా వెరైటీగా చేద్దాం ఈసారి. కరెక్ట్ వుడ్ వాడి అన్నీ సెట్ అయినాకనే ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను.
సో మీరు కూడా ఏం తప్పు చేయకండి, మంచి వుడ్ సెలెక్ట్ చేసుకొని ప్లాంటర్ ట్యాంక్ అయితే స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి నా స్ట్రీమ్ ట్యాంక్ అప్డేట్. ఇవన్నీ లైవ్ ప్లాంట్సే, ఒకటి కూడా ప్లాస్టిక్ ప్లాంట్ ఏం లేదు దీంట్లో. ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు నా సిక్యులర్ ట్యాంక్ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా సిక్యులర్ ట్యాంక్. అండ్ సిక్యులర్ ట్యాంక్లో కొద్దిగా చేంజెస్ అయితే వేసాను. స్టోన్స్ అన్నీ ఇక్కడ ఉండే, సో వాటిని అంతా ఒక కార్నర్కి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే సిక్యులర్స్ అనేవి పెద్దగా అవుతున్నాయి, సైజ్ గ్రోత్ అవుతుంది. సో వాటికి ఎంత ఫ్రీ ప్లేస్ ఉందనుకోండి అవి అంత మంచిగా గ్రోత్ అవుతాయి అండ్ స్విమ్మింగ్ కూడా మంచిగా చేస్తాయి. అందుకని నేను ఇక్కడ ఈ స్టోన్స్ అన్నీ ఇక్కడ వాడిని ఇటు ఒక కార్నర్కి అయితే తెచ్చేసాను. ఇవ్వండి, ఇది వచ్చేసి నా ట్యాంక్ బాస్, అంటే ఈ ఫిషెస్ అన్నిటిని కంట్రోల్ చేసేది ఇది. ఇవ్వండి, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇవ్వండి మీకు సిక్యులర్ చూడండి నా దగ్గర ఏమేమి ఉన్నాయో. ఇవ్వండి, ఇది వచ్చేసి డాల్ఫిన్ సిక్యులర్, ఇది వచ్చేసి పీకాక్, ఇది వచ్చేసి జిబెల్ సిక్యులర్. ఇవ్వండి, ఇది ఒక సిక్యులర్. ఇది చిన్న బేబీ తెచ్చుకున్నాను, పెద్దగా అవుతుంది, ఇంకా చాలా పెద్దగా కావాలి అది. ఇవన్నీ ఇక్కడ నేనైతే టాప్ ఫిల్టర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవ్వండి టాప్ ఫిల్టరు. ఇవ్వండి ఇక్కడ ఒక హైడింగ్ ప్లేసెస్ పాట్ అయితే పెట్టుకున్నాను. ఇవ్వండి, ఇవన్నీ స్టోన్స్, లావా స్టోన్స్ ఇవన్నీ. ఇవ్వండి ఇక్కడ కూడా ఒక సిక్యులర్. ఇది వచ్చేసి ఫైర్ మౌత్, ఇక్కడ ఒక సిక్యులర్. టోటల్గా వచ్చేసి ఈ ట్యాంక్లో మొత్తం 10 సిక్యులర్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఏ చేపలకి ఏం ఫుడ్ వాడుతున్నాను కూడా అది కూడా ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ దాకా. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నా CO2 ట్యాంక్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా CO2 ట్యాంక్ సెటప్. ఇవ్వండి, దీంట్లో వచ్చేసి ఉట్టి హెయిర్ గ్రాస్ ఒకటే పెంచుతున్నాను. అండ్ లైట్గా గ్రోత్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇది హెయిర్ గ్రాస్ వచ్చి చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్ ఇది. అండ్ CO2 కూడా పెట్టాను, డిఫ్యూజర్ పెట్టాను. అండ్ ఇక్కడ సోబో కంపెనీ మోటార్ పెట్టాను. వచ్చేసి మోటార్ ఏమో సోబో, నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. ఇంకండి మీరు వాడుకోవాలంటే ఫౌంటైన్ కూడా వాడచ్చు, లేకపోతే దీని నుంచి ఒక పైప్ కనెక్ట్ చేసి ఇట్లా ఒక ఫిల్టర్ కూడా తయారు చేయొచ్చు. నేను కూడా ఫిల్టర్ తయారు చేస్తాను, తయారు చేసినా కూడా దాని వీడియో అయితే పెడతాను మీకు, చిన్న షార్ట్లో అప్లోడ్ చేస్తాను మీకు. ఇవ్వండి వచ్చేసి CO2 ట్యాంక్ అప్డేట్. అండ్ ఈడ ఏంజల్స్ ఉన్నాయి, 2 ఏంజల్స్, సర్ఫే టెట్రా, సిల్వర్ టెట్రా, రెయిన్బో, బీటా ఫిష్ కూడా ఉంది. దీంట్లో అయితే ఇప్పటికీ ఈ ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ తొందరలో ఇంకా కొద్దిగా హెయిర్ గ్రాస్ కానీ యాడ్ చేయడం, లేకపోతే వేరే CO2 ప్లాంట్ యాడ్ చేయడం అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఫుల్ వస్తుంది, సో ఈ వీడియో వెయిట్ చేయండి. టోటల్ అప్డేట్ రావాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే అంతా గ్రోత్ కావాలి కదా. హెయిర్ గ్రాస్ అంతా ఇక్కడ అంతా కార్పెట్లా కవర్ చేయాలి, సో దానికి టైం అయితే పడుతుంది. అందుకని మీకు ఇప్పుడే ఒక అప్డేట్ అయితే చేస్తాను. డిఫ్యూజర్ పనిచేస్తుంది, CO2 డిఫ్యూజరు. ఇవ్వండి CO2 సిస్టమ్ ఇది. ఇవ్వండి ఇక్కడ అదే పెట్టుకున్నాను CO2ది. ఇది లైట్. ఇక్కడ ఒకటే ఒక ఏంజల్ ఉంది, ఇది చాలా పెద్ద సైజు ఉంది, అందుకని ఇక్కడ వేయలేను. దీంతో పాటు ఏదైనా ఒక చేప వేస్తాను టెర్రస్ పైన నుంచి తెచ్చి. సో అప్పటికి ఈ ట్యాంక్ ఖాళీగానే ఉంటుంది. మంచి సెటప్ చేద్దాం మళ్ళీ. సో వుడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ వుడ్ సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు నిన్న ఫిషెస్కి ఏమేమి ఫుడ్ వాడుతున్నానో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫుడ్ అయితే వాడుతున్నాను చేపలకి. అండ్ ఇది వచ్చేసి నా వరొండా గోల్డ్ ఫిషెస్కి, సిక్లెట్స్కి, అప్పుడప్పుడు టెట్రాస్ కూడా వేస్తాను. ఏంజల్స్ కూడా తింటాయి. ఇదైతే నా వరొండా. ఇది వచ్చేసి లైఫ్ 5 వరొండాది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా లైఫ్ 5 ఫుడ్డే. అండ్ దీంట్లో వచ్చేసి డ్రై స్ట్రీమ్స్ ఉన్నాయి. అండ్ కింద లైఫ్ 5ది ఫుడ్ ఉంది లార్జ్. ఇదండి, మీకు దీంట్లో వేసుకొని చూపిస్తాను. ఇది ఫుడ్ ఉంది. అప్పుడప్పుడు డ్రై స్ట్రీమ్స్ కూడా వేస్తుంటాను. ఇది వచ్చేసి నా సిక్లెట్స్కి వేస్తాను ఎక్కువ. సిక్లెట్స్, ఏంజల్స్ రెండింటికి అయితే వేస్తాను ఇవి. అండ్ ఇది వచ్చేసి నా ప్లాంటెడ్ ట్యాంక్ మెడిసిన్స్ ఇవన్నీ. నేనైతే ఈ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరైతే డైలీ యూజ్ చేయకండి, ఎందుకంటే వాటర్ అనేది క్లౌడ్ అయిపోతుంది. వీక్లీ వన్స్ అయితే 2 ml ఇస్తున్నాను. అన్నీ 2 ml ఇస్తాను వీక్లీ వన్స్. ఇవ్వండి నేను ఇచ్చి ప్లాంట్స్ గ్రోత్కి ఇదే ఇస్తున్నాను. 2 monthsకి ఒకసారి అన్నీ 2 ml అయితే ఇస్తాను. సరే, 2 months అంటున్నాను. ఎవ్రీ వీక్లీ వన్స్. ఇవ్వండి, ఈ 3 మెడిసిన్స్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి లైఫ్ 5 స్మాల్. ఇవ్వండి, ఇది వచ్చేసి నా గప్పీస్, టెట్రాస్ ఉంటాయి పైన ఉన్న గప్పీస్కి, ఇంకా టెట్రాస్కి. ఇదేమో సిక్లెట్స్కి, ఆస్కర్కి, మీల్ వామ్స్. అండ్ ఇది వచ్చేసి నా సిక్లెట్ ఫుడ్. ఇది కూడా లైఫ్ 5 సిక్లెట్ ఫుడ్. రిజల్ట్ అయితే సూపర్ ఉంది. కలర్ కూడా అంతా బ్రైట్ ఉన్నాయండి ఫుడ్ వేసినప్పటి నుంచి. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది టిక్స్. అప్పుడు హాఫ్ డబ్బా అయిపోయింది. డైలీ 2 times ఇస్తాను. ఒక్కొక్కసారి ఇది, ఒకసారి ఇది, ఒకసారి అది, అట్లా ఇస్తాను సిక్లెట్స్కి. ఎప్పుడు ఒకటి ఫుడ్ అయితే ఇయ్యను, డిఫరెంట్ ఫుడ్ అయితే ఇస్తాను. నేనైతే ఈ ఫుడ్స్ అయితే వాడుతున్నాను ఇప్పటికి. లైఫ్ 5 లార్జ్, లైఫ్ 5 వరండా, లైఫ్ 5 స్మాల్, లైఫ్ 5 సిక్లెట్స్ ఫుడ్. అండ్ ఇవి వచ్చేసి నా ప్లాంటెడ్ ట్యాంక్ మెడిసిన్స్. అండ్ వచ్చేసి మీల్ వామ్స్. ఇవన్నీ సిక్లెట్స్ అయితే 1, 2, 3 ఇవైతే ఫీడ్ చేస్తాను. అండ్ వరొండా గోల్డ్ ఫిష్ కూడా ఉంది, దాన్ని కూడా ఫీడ్ చేస్తాను. వరొండా గోల్డ్ ఫిష్ కూడా అప్డేట్ ఇస్తాను తొందరలో. ఇది వచ్చేసి నా టెట్రాస్కి, గప్పీస్కి. అండ్ ఇది వచ్చేసి నా సిక్లెట్స్కి. ఇదేమో ప్లాంట్స్ మెడిసిన్. సో ఫ్రెండ్స్, తొందరలో ఈ వీడియో అప్డేట్ అయితే వస్తుంది. అండ్ వీడియో స్టార్ట్ చేయాలి, తొందరగా స్టార్ట్ చేస్తాను. ప్లాన్స్ కూడా బుక్ చేసిన తర్వాతకి వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ప్లాన్స్ వచ్చిన తర్వాతకి ట్యాంక్ సెటప్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఆ వీడియోని మాత్రం మిస్ కాకండి. నేను తొందరలో దీన్ని కూడా ఏదో ఒకటి చేద్దాం. దీనికి ఒకవేళ ఫిషెస్ తెచ్చుకుంటే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, లేదంటే ఏదైనా సెటప్ చేస్తే వీడియో అయితే పెడతాను. కానీ అప్డేట్ మాత్రం షార్ట్లో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తొందరలో మంచి వీడియో మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ వీడియో వచ్చేసి బీటా ట్యాంక్ గురించి. దాంట్లో అప్పుడే బీటా తీసుకురాను. ఫస్ట్ అయితే ట్యాంక్ సెటప్ చేస్తాం. నేను ప్లాంట్స్ గ్రోత్ కానీ అన్ని గ్రోత్ కానీ తర్వాతనే బీటా అయితే తీసుకొచ్చేస్తాను. అంతవరకు అదే ట్యాంక్ ఉంటుంది. అండ్ ఈ బీటా అయితే వేయను, దాంట్లో నీమో క్యాండీ అట్లా ఏదైనా మంచి బ్రీడ్ చేస్తాను. సో తొందరలో షార్ట్ అప్లోడ్ చేస్తాను, చూడండి మీరు. షార్ట్ వచ్చేసి ట్యాంక్ సైజు అండ్ ఏమేమి యూజ్ చేస్తున్నానో ఆ షార్ట్లో చెప్తాను. ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చెప్పాను కదా, డ్రిఫ్ట్ ప్రాపర్గా యూజ్ చేయండి. నాలాగా మళ్ళీ మిస్టేక్ మాత్రం చేయకండి. సో మిస్టేక్ చేసి ఇంత పెద్ద లాస్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను, అయినా మొత్తం లాస్ అయిపోయింది. సో మీరు కూడా డ్రిఫ్ట్ కరెక్ట్ సెలెక్ట్ చేసినా కానీ వాడండి. అండ్ బాయిల్ చేయడం మర్చిపోకండి. అండ్ వాష్ చేయండి. అండ్ దానికి లోపల సైడు, అంటే లోపల మొత్తం ఖాళీ ఉండకుండా అట్లాంటి వుడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మంచి వుడ్ తీసుకోండి, స్ట్రాంగ్ వుడ్. సో నాలాగా మిస్టేక్ చేయకుండా మంచి వుడ్ అయితే ప్రాపర్ వుడ్ తీసుకోండి.
అండ్ తొందరలో దీన్ని ఏమైనా సెటప్ చేస్తే తప్పకుండా వీడియో పెడతాను. ఒకవేళ ఫిషెస్ తెచ్చుకుంటే షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి నా CO2 ట్యాంక్ ఇచ్చాను, అన్ని ట్యాంక్స్ అప్డేట్ ఇచ్చాను. అండ్ తొందరలో బీటా ఫిష్ ట్యాంక్ కూడా అప్డేట్ అయితే వస్తుంది. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తొందరలో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను పెట్టడానికి, అండ్ పెడతాను కూడా. అండ్ షార్ట్ కూడా 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ వెళ్ళి చూడండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.